పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం చదువుకుందాం. అందరం నిలబడదామండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఈరోజు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం 95వ. ఆయన దాన్ని కలుగు చేసినాం, ఆయన హస్తములు భూమిని నిర్మించినాం. రండి నమస్కారం చేసి సాగిలపడదాము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించడము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు. అసట మీ పితరులు నన్ను పరిశోధించి శోధించి నా కార్యము చూసిరి. చివరి వచనాలను చదువుదాం. కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణం చేసుకుని ప్రార్థన చేద్దాం. అందరం కూడా దేవుడు తన వాక్యము మన ఇంట్లో ఫలింపు చేయగాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి. విజ్ఞాపన ప్రార్థన దేవునికి తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం. తాటి స్వరాజరావు గారు కుమారుడు నాగరాజు కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. వ్యాపారం చేస్తున్న కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. నీళ్లు లేక వర్షం లేక బహు ఇబ్బంది పడుతున్న వ్యవసాయదారుల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ గొప్ప మందిరమును మన కొరకు మన గ్రామంలో కట్టించిన సురేష్ బాబు గారు, మేడం సునీత గారు, ఫ్యామిలీ మెంబర్స్, వారి ముగ్గురు కుమారుల కొరకు ప్రార్థన చేద్దాం. మాధుర గారి నూతనమైన గృహం కొరకు ప్రార్థన చేద్దాం. అందరి కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమునికి వందనములు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నారు. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిరములు నాకు ఇష్టం అని చెప్పి ఉన్నారు. భయంకరమైనటువంటి స్థితిలో మేము ఉంటున్నాం. అకాలమైనటువంటి మరణాలు మేము చూస్తున్నాం. సురాజర గారి కుమారుడి కొరకు ప్రార్థన చేసినాం. నాగరాజు కొరకు ప్రార్థన చేసినాం. తాటి వారి కుటుంబాన్ని మీరు ఆదరిస్తున్నందుకు స్తోత్రాలు. తల్లి విడిసిన, తండ్రి విడిసిన, విడువన ఎడబాయనని చెబుతున్నారు. ఈ మాటల చేత ఆదరించుకోవడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. సంఘంలో ఉన్న పెద్దల కొరకు ప్రార్థన చేసినాం. గోపాల్ గారి కుమారుడు వెంకటేశ్వరరావు గారు ప్రార్థన చేసినాం. ప్రభు మీ కుమారుడు కాలు గాయంతో బాధపడుతుండగా స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే ఉచ్చే గారి కుమారుడు నాగేశ్వర గారి కొరకు ప్రార్థన చేసిన మీ కుమారుడు స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రాలు. యాక్సిడెంట్ అయ్యేందుగా మీకు ఆపద దయచేసినందుకు స్తోత్రాలు. అలాగే ఆపరేషన్ చేయించుకున్న రాణి కొరకు ప్రార్థన చేసిన సహాయం చేయండి. కుటుంబాలు మేలు చేసినందుకు స్తోత్రాలు. అలాగే కాబట్టి వెంకటేశ్వరరావు కొరకు ప్రార్థన చేసిన మీ కుమారుడు చదువుతుండగా జ్ఞానం దయచేసినందుకు స్తోత్రాలు. రోహి బాబు కొరకు, ప్రీతం కొరకు, అభి కొరకు, పల్లవి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా గ్రామం నుండి వేరు వేరు ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా వేరు వేరు పట్టణాల్లో జీవిస్తున్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరిని మీరు దీవించండి. వారు చేస్తున్న పనులను, ఉద్యోగాలను, వ్యాపారాలను అన్ని విషయాల్లో మీరు దీవిస్తున్నందుకు స్తోత్రాలు. హాస్టల్లో ఉండి చదువుతున్న పిల్లలు ఉన్నారు, వారికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. మేము అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే
గొప్ప కార్యం జరిగించే దేవా నీకే వందనాలు తెలియజేస్తున్నాం. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. సంతు లేని వారిని ఇల్లాలుగా చేసే దేవుడు, కుమారుడు గల తల్లిగా చేసే గొప్ప దేవుడు కనుక మేము ప్రార్థన చేసినాం. అన్నమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసినాం. కాళ్ళు నొప్పులతో బాధపడుతుండగా స్వస్థత ఇచ్చినందుకు మీకే స్తోత్రాలు. మాస్టర్ గారి కొరకు ప్రార్థన చేసినాం. జయరాం గారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేసినాం. కుటుంబాన్ని దీవించండి, సహాయం చేయండి. ఇంకా ఎవరైనా బలహీన స్థితిలో ఉంటే బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. వివాహంకు సిద్ధపడుతున్న అనిల్ కొరకు ప్రార్థన చేసినాం. యేసూబు గారు, నవమణి గారు ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలను దీవించండి, సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. మేమందరం ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించి మహిమ పరిచి ఉన్నాం. మా స్తుతులను మీరు అంగీకరించినందుకు మీకు స్తోత్రాలు. గ్రేస్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని, వాగుల గ్రామాన్ని మీరు దీవిస్తున్నందుకు స్తోత్రాలు. గ్రామంలో ఉన్న అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు పంపించిన మంచి దేశం కొరకు, ప్రాంతం కొరకు, గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరికి క్షేమాన్ని దయచేయండి, అందరికి సంతోషాన్ని మీరు దయచేసినందుకు స్తోత్రాలు. ఇంకా మారు మనసు పొందని, రక్షింపబడని బిడ్డల కొరకు ప్రార్థన చేసినాం. రేపు మాపు అని వాయిదా వేయకుండా ఇప్పుడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని తెలుసుకోవడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రోజు నూతనంగా వచ్చిన చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేసినాం. వారి కుటుంబాలను దీవించండి, సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. పరీక్షకు సిద్ధపడుతున్న పిల్లల కొరకు ప్రార్థన చేసినాం. సహాయం చేయండి, గొప్ప కార్యం చేస్తున్నందుకు స్తోత్రాలు. సంఘం చుట్టూ మీ కాపుదల ఇస్తున్నందుకు స్తోత్రాలు. మైకు ద్వారా విలుసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వ్యక్తిగతంగా ప్రార్థనలు కోరి ఉన్న పిల్లలు ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఉస్కెల వెంకటేశ్వరరావు ప్రార్థన కోరినగా సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. మాధవి గారు మారిపోగు, మీ కుమార్తె తండ్రి టెస్ట్ కోసం ఆ తండ్రి హాస్పిటల్ పెట్టుకుండగా 4 రావడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. కుటుంబంలో మేము చేస్తున్న